చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమావేశంలో ఉగ్రవాదంపై భారత్ వాణిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా వినిపించారు. ఉగ్రవాదంపై పహల్గాం ప్రస్తావనను తొలగించి బలూచిస్తాన్ అంశాన్ని పేర్కొన్న ఎస్సీఓ పత్రంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించేది లేదంటూ చైనా సాక్షిగా పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలకు సీమాంతర ఉగ్రవాదం ఒక పాలసీ అంటూ పాక్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల ఉగ్రవాదులకు తమ దేశాల్లో ఆశ్రయం కల్పిస్తున్నాయని, ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని అన్నారు. అలాంటి దేశాలను విమర్శించడానికి ఎస్సీఓ వెనకాడదన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించదని, ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడదన్న విషయాన్ని చర్యల ద్వారా స్పష్టం చేసిందన్నారు. Through its actions. This includes our right to defend ourselves against terrorism, and we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The RADS mechanism of SCO has played a significant role in this regard. The joint statement of the Council of SCO heads of state on countering radicalization leading to terrorism, separatism and extremism issued during India's chairmanship symbolizes our shared commitment. ఇక ఉదయం ఎస్సీఓ సమావేశం ప్రారంభమయ్యే ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, చైనా క్వింగ్డావోలో జరుగుతున్నటువంటి షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో భారత్ వైఖరిని, ఏదైతే ఉగ్రవాదం పైన భారత్ వైఖరిని మరోమారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎస్సీఓ సమావేశంలో రూపొందించినటువంటి సంయుక్త ప్రకటనలో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన తొలగించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా స్థానంలో బలూచిస్తాన్ అంశాన్ని చేర్చడాన్ని కూడా రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. దీంతో భారత్ సంతకం చేయకుండానే ఎస్సీఓ సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. పాక్ పైన కూడా పరోక్షంగా తీవ్ర విమర్శలను రాజ్నాథ్ సింగ్ గుప్పించారు. ఉగ్రవాదం పాక్ ఒక పాలసీగా మారిందంటూ కూడా ఆయన పేర్కొంటూ కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని అధికారిక విధానంగా ఉపయోగిస్తున్నాయంటూ పాకిస్తాన్ ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఇవాళ పాకిస్తాన్కి అండగా ఉండే దేశాల మౌనమే ఈ దాడులకు ప్రోత్సాహం కల్పిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉగ్రవాదం రూపుమాపేందుకు భారత్ సిద్ధంగా ఉంది. దాడులకు తగినటువంటి ప్రతీకారం, ప్రతి చర్యలు గట్టిగా ఉంటాయని కూడా మరోమారు అంతర్జాతీయ వేదికగా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులు హతమైన విషయాన్ని, ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి అని కూడా రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. ఇలా దాడులు జరిగితే ఇక భవిష్యత్తులో మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని కూడా పాకిస్తాన్ కి ఆయన హెచ్చరించారు. భారత్ ఇటీవల చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఈ ఎస్సీఓలో ప్రస్తావిస్తూ, ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ గడ్డపై ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగలిగాం. ఉగ్రవాద కేంద్రాలు ఇప్పుడు లక్ష్యంగా మారాయి, ఇక అవి సురక్షితంగా ఉండవు అన్న విషయాన్ని కూడా చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలంటూ పలు దేశాలకు కూడా ఆయన హితవు పలికారు. ఏదైతే ఎస్సీఓ జీరో టాలరెన్స్ అవలంబిస్తేనే ఎస్సీఓ మనుగడ కూడా ఉంటుంది. ఉగ్రవాదానికి రాజకీయ అండ కల్పించే దేశాలను ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఎస్సీఓ మనుగడలో ఉండాలంటే ఈ యొక్క ఉగ్రవాదం పైన జీరో టాలరెన్స్
వహించాలని కూడా ఆయన హితవు పలికారు.